లేదు. ఇప్పుడు పేరు ఎత్తకుండా మాట్లాడితే కూడా ఇంకా దాని మీద కూడా ఉలుక్కుంటే ఎట్లా? సరే, ఇప్పుడే మనకి బ్రేకింగ్ ఒకటి వస్తుంది. పేరు నాని గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో సెటారికల్గా మాట్లాడారని చెప్పి అక్కడ ఏదో జన సైనికులు వీళ్ళందరూ ఆందోళన దిగినట్టున్నారు, పోలీసులు అది మోహరించారట. ఇప్పుడు ఎందుకు సార్ మాట్లాడారు? గుడివాడకి వెళ్ళినప్పుడు కూడా పేరు నాని వెళ్తే అక్కడ గొడవ జరిగింది. అది ఎవరినో పలకరించడానికి వెళ్తే ఇంకా అది జనసేనకు నాని ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతూ ఉంటారు. మీరు నిన్న గుర్తించాల్సింది ఏంటంటే, ఒకసారి బయట విందాం సార్, బయట ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? కదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పారు, వారేనా పవన్ కళ్యాణ్ గారు? ఆ పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడు ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా మాంసాన్ని? హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయనేనా? పెద్ద మొక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయనేనా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరు ఏది కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు. నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ల మీద మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయనలాంటోడు ఎవడో అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులే మేమందరం కూడా. ఇది సార్ ఈ మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు కదా సెటైర్స్ నాని గారు, వంశీ గారు. ఇప్పుడు ఒకటేమో నిజంగా ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ అవన్నీ చేస్తే కూడా దాంట్లో ఏం తప్పేం లేదు. ఆయన ఎప్పుడెప్పుడు ఏమేం చెప్పాడు, ఆయన వ్యక్తిగత మచిలీపట్నం ఉద్రిక్తత, మాజీ మంత్రి పేరు నాని ఇంటిని మొత్తం ఇంకా అది రోజు జరుగుతుందిలే వర్మ గారు. దానికి మరి ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం, కానీ ఈ ఘర్షణలు వివాదాలు లేకుండా రాష్ట్రం ఉండబోదు. రోజు బుక్కులు ఎవరి బుక్కులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ బుక్కులతో వాళ్ళ లుక్కులతో వాళ్ళు చేస్తున్నారు, క్యారీ ఆన్. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఏం చేశాడు, వాటి మీద అనవసరంగా ఒక 5 ఏళ్ల పాటు వృధా చేశారు సమయం వైసీపీ వాళ్ళు. ఇంకా ఇప్పటికి కూడా దాన్నే పట్టుకొని సాగదీయడం వృధా కాదు. పవన్ కళ్యాణ్ కూడా 2 మతాల మధ్య సమస్యలాగా దీన్ని చేయొద్దు, జరిగిందని చక్కదిద్దండి. దట్స్ వాట్ నేను అన్నదే. ఇంక ఇప్పుడు ఆయన మళ్ళీ బ్యాప్టిజమా ఇంకొకటి అవన్నీ నా పేర్ని నాని గారికి కూడా అనవసరం. కానీ అవి ఇంక చర్చలు అలా ఉంది. ఇప్పుడు ఒకరినొకరు రెచ్చగొట్టుకోవటం అదే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. కావాల్సింది ప్రశాంతతగానే. వైసీపీ వాళ్ళు ఏమీ జరగలేదని చెప్పడం కూడా కుదరదు. అయితే నిన్న సమావేశంలో విశేషం అదృశ్యం అయిపోయాడన్న వల్లభనేని వంశీ మళ్ళీ కనపడ్డారు. కొడాలి నాని మళ్ళీ తన మామూలుగా తన ఒరిజినల్ టోన్తో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందువల్ల మళ్ళీ రాజకీయాలు అట్లాంటివి పునరావృతం అవుతాయా? వెంటనే వివాదాలు కూడా పునరావృతం అవుతున్నాయి. సో దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజమైన చాలా సమస్యలు ఇందాక అన్నట్టుగా సూపర్ 6లు, ఇసుకలు అవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఉద్యోగాలు పూర్తి కాలేదు, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయమని నేను గొడవ చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు మనకి సమయం చాలదు. కానీ బట్ వివాదాలు పెంచకండి. మత వివాదాలు వాళ్ళు అన్నారని వాళ్ళు తొడకోసుకుంటే నేను మెడకోసుకుంటా అని, వాళ్ళు ఒకటంటే మీరు ఇంకో 2 అని, ఇది ఎక్కడొచ్చిన ముగించండి. ఎందుకు వచ్చిన సమస్య ఇది? బట్ పవన్ కళ్యాణ్ షుడ్ ఆల్సో రీథింక్. ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఉన్నది కూడా అదే. సో రకరకాలుగా మాట్లాడొద్దు. బీజేపీతో పోటీ పడి మత రాజకీయాలు మటుకు తీసుకురావద్దండి తెలుగు రాష్ట్రాల్లోకి. మత రాజకీయాలు, మిగతా రాజకీయాలు తెచ్చుకోండి, మీ ఇష్టం, ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు ఎవరైతే మనం ముగ్గురు పేర్లు చెప్పుకున్నామో వీళ్ళు కొద్దిగా ఇంతకుముందు కొద్దిగా స్పీడ్గా మాట్లాడిన వాళ్ళందరూ ఇంకా అటాక్ మోడ్లోకి వచ్చినట్టేనా? 100 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా అంతే కదా అనుకోవాలి మనం. అంటే ఇంకోటి ఏమో సందర్భం కూడా వచ్చింది కదా ఇప్పుడు.